వైసీపీ పార్టీ ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు అనే కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. దీని ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంది ఏమైంది, అలాగే నిరుద్యోగ భృతి ఏమైంది అని అయితే ప్రశ్నించే కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. సో యువతకి సంబంధించిన ఒక అంశాన్ని తీసుకుంది, పోరాట బరిలో దిగింది. అంతవరకు నిజంగా వైసీపీని అభినందించాలి. ఎందుకంటే ఇప్పటివరకు శవ రాజకీయాలు లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల పట్లే వైసీపీ ఎక్కువగా దృష్టి పెట్టింది, కానీ ఇలాంటి ప్రజా పోరాటాల వైపు దృష్టి పెట్టలేదు. మొదటిసారి దృష్టి పెట్టింది, అభినందనలు తెలపాలి. కానీ ఇక్కడ వైసీపీ ఈ విషయంలో అసలు సమాధానం కాదు, అసలు దేన్ని దృష్టిలో పెట్టుకొని అసలు దేనికి సమాధానం చెప్పలేక దాన్ని తల ఎత్తుకొని చేసే కార్యక్రమం కాదు. ఎందుకంటే గత వైసీపీ పాలనలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ వేస్తామని యువతకు ఒక్క పోస్టు కూడా తీయని గొప్ప ఘనత కేవలం 5 సంవత్సరాలకు సంబంధించి 36 పోస్టులే తీసిన ఘనత ఏపీపీఎస్సీ ద్వారా జగన్ ప్రభుత్వానికి దక్కుతుంది. సో అలాగే వాలంటీర్లు ఉద్యోగాలు అని చెప్పి వాటిని కేవలం గౌరవ వృత్తితో కనీసం వాళ్లకు సంబంధించి టైం అయిపోతుంటే దాన్ని రెన్యువల్ కూడా చేయకుండా యువతను నమ్మక ద్రోహం చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికి అయితే దక్కుతుంది. సో ఇక సచివాలయ ఉద్యోగులు కూడా అసలు ఒక ప్రత్యేకమైన విధి విధానాలు ఏమీ పెట్టకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో ఉద్యోగులుగా గుర్తించే పరిస్థితి కూడా లేకుండా త్రిశంకు స్వర్గంలో పెట్టి వాటిని ఉద్యోగాలు అని నమ్మించే ప్రక్రియ వైసీపీ చేసింది. సో అలాగే ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ దానిలో ఉన్న 32,000 మంది కార్మికులకి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్న గొప్ప ఘనత వైసీపీకి దక్కింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే బోలుడు ఉన్నాయి. గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి, అలాగే మూల్యాంకనానికి సంబంధించి కేసులు కానీ ఇవన్నీ కూడా వైసీపీ హయాంలోనే జరిగినాయి. యువతకు పూర్తిగా నిలువున మోసం చేసిన ఘనత వైసీపీకి దొక్కుతుంది. మరి ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో అసలు ఎలా సమర్థించుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితి. సో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పింది, అది ఇవ్వలేదు. నేను కూడా చెప్తున్నాను కదా, అది ఇవ్వలేదు. సో నిరుద్యోగులకి అందరికీ భృతి ఇవ్వాలి అనే దానికన్నా వాళ్ళకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించితే 10th 7th చదివిన వాళ్ళకు కూడా స్కిల్స్ కనుక అబ్బితే వాళ్ళు చక్కగా అద్భుతమైన ప్రగతి సాధిస్తారు. దీనిలో దృష్టి పెట్టాలి. సో నిరుద్యోగ భృతులు కానీ, అమ్మ ఒళ్ళు కానీ, తల్లికి వందనాలు కానీ, లేకపోతే ఇతరత్ర ఏ కార్యక్రమమైనా ఫ్రీగా ఉచితంగా డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు కన్నా సో యువతలో ఒక స్కిల్స్ నింపి ఇప్పుడు వేగవంతమైన ప్రపంచంలో వాళ్ళని చక్కగా తీర్చిదిద్దితే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి అన్నది నా జర్నలిస్ట్గా నా అభిప్రాయం. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.